జై శ్రీరామ్. రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో బాంబు వేశాను, అటం బాంబు వేశాను, అణుబాంబు వేశాను, అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అతి త్వరలో హైడ్రోజన్ బాంబు వేస్తా చూడండి అని చెప్పని చెప్పిండో లేదో ప్రపంచం అంతా, భారతదేశం అంతా అబ్బా ఇది ఎప్పుడు పడుతుందో, ఆ రోజు ఈ అణుబాంబు ఎప్పుడు పడుతుందో, హైడ్రోజన్ బాంబు ఎప్పుడు పడుతుందో, అది మళ్ళీ మన భారతదేశం ఎక్కడ, ఏ రాష్ట్రం ఈరోజు మన నాగసాకి అవుతుందో అని చెప్పని అందరూ పరేషాన్ అయ్యారు. ఒక రోజు 2 రోజులు అట్లా, ఒక్కరోజే, ఇంకా 2 రోజులు ఎక్కదు, ఒక్కరోజు లోపలనే కథ అంతా, తెలంగాణలో పడున్న కథ అంతా ఇప్పుడు సిబిఐ బాంబు మీదకి పోయింది. ఇప్పుడు సిబిఐది పెద్ద చర్చ తెలంగాణలో. కాళేశ్వరం సంబంధించిన ఈ ఘోష్ గారి యొక్క కమిషన్ మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక సిబిఐ వస్తుంది, అతి త్వరలో రాబోతుంది, ఇంకా రాలేదు, వస్తుంది. ఈ రోజు వరకు అయితే రాలేదు. రేపటి నిర్ణయం మీదకి వెళ్ళి ఎల్లుండి ఉంటుంది, ఆవల ఎల్లుండి ఎట్లండో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఈ లోపల రాజకీయ రచ్చ చాలా అయింది. కాళేశ్వరం అనే ఇష్యూను పక్కకు పెట్టేసి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందా, ఒకటి క్వశ్చన్ మార్కు పెట్టుకొని దానికి కాళేశ్వరంకి ఏంది లింకు? మా పప్పని వీళ్ళు హరీష్ రావు ఎడగొట్టిండు, హ్యాపీ సంతోషరావు ఎడగొట్టిండు, మా పప్ప మెంచోడు. పప్ప చేతి కింద హరీష్ రావు పని చేసిండా, హరీష్ రావు చేతి కింద పప్ప పని చేసిండా? ఇప్పుడు విషయం తేలాలి కదా. ఇప్పుడు కేసీఆర్ దగ్గర హరీష్ రావు పని చేసిండా, లేదా హరీష్ రావు దగ్గర కేసీఆర్ పని చేసిండా? మరి హరీష్ రావు చెప్పినట్టు మరి పప్ప ఎందుకు విన్నాడు? వినద్దు కదా, తినతేలు పెట్టిపోయింది. మరి ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడా. అంటే ఇది అందరూ సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయమే, సమిష్టిగా కలిసి చేసిన దోపిడీ అని చెప్పని చాలా మంది విమర్శిస్తున్న వైనం ఇది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఏమంటారంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఇది ఎందుకో నాకు తప్పనిపిస్తున్నది. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ప్రాజెక్టు ఉన్నదే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ 1,00,000 కోట్లకెళ్ళి 20,000 కోట్లు, 30,000 కోట్లు తిన్నారు అంటే దానికి ఒక అర్థం ఉన్నది కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అక్కడ అవినీతి జరగలేదు, దుర్వినియోగమైంది. తుమ్మిడి అట్టిలో కట్టాల్సింది ఇక్కడ కట్టిరు, దానివల్ల నష్టం జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం అయిందే కరెక్ట్. కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని తెలంగాణ ప్రజల్ని మభ్య పెడుతున్నారని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఒకళ్ళు అంటారు. అంటే అసలు విషయం పక్క పోతుంది. ఇది ఎక్కడ, మేము 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి చేసినాం? ప్రాజెక్టు 1,00,000 కోట్లది కదా. ఇసుక ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కంకర ఎక్కడికి వెళ్ళి వచ్చింది, సిమెంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, సలక ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పని మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఇవన్నీ కథలే కదా. మళ్ళీ అంటే అనే మాట లోపల పర్ఫెక్ట్నెస్ లేకపోతే ఇట్లాంటి అసలు విషయం పక్కన పోయి ఏదో విషయం ముంగడికి వస్తుంది. ఏదైనా దీంట్లో జరగాల్సిన విషయాన్ని, జరగాల్సిన నష్టం జరిగింది. అంటే ఎప్పుడో కట్టింది. ఇప్పుడు మొన్న వరదలకు, నిజామాబాద్లో వరదలకు వస్తే ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల కింద కట్టిన ఆ బ్రిడ్జి ఇంకా డ్యామ్ ఇంకా బాగుందని, అది ఎక్కడ నాకు గుర్తు రావట్లేదు, కానీ అక్కడ జరిగిందని పేపర్లో చూసిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అట్లంటే బాంకరాంగాలు అవన్నీ కట్టి చాలా సంవత్సరాలు అవుతున్నాయి కదా. ఎప్పటికో 60 ఏళ్ళకో 50 ఏళ్ళకో చిన్న నష్టం అయింది, డ్యామేజ్ అయింది అంటే దాని ఎవరైనా 60 గిన్నెల నుంచి ఉన్నది తట్టుకున్నది అంటే దానికి కట్టిన 45 ఏళ్ళు అయితే లేదు, ఇది డ్యామేజ్ అయిందంటే అది దుర్వినియోగం జరిగినట్టే కదా. దానికి ఎన్నో కారణాలు కూడా చూపిస్తున్నారు. ఘోష్ కమిషన్ గారు చూపించారు కదా, ఇక్కడ ఇట్లా జరిగింది, ఈ రకంగా జరిగిందని. ఇంకా దాంట్లో మళ్ళీ కేసీఆర్ పేరు 226 సార్లు వచ్చింది, 440 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు వస్తేంది, అతని హయాంలో జరిగింది కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిందే. ఇష్యూ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల చాలా సెన్సిటివ్ లైన్ అయింది. దీన్ని మెల్లిమెల్లిగా దీనికి రాజకీయ రంగు పులిమి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చి కొంత రాష్ట్రంలో గొడవలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ఎంతవరకు నిజం అబద్ధం అని కాదు, అంటే అబద్ధమే కావచ్చు, కానీ ఆ వాతావరణం మటుకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉద్రేకాలు చూస్తే, మాటల ధోరణి చూస్తే అలా కనిపిస్తుంది. కవిత వేరే పార్టీ పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు, బీఆర్ఎస్లో ఉన్నా కూడా బీఆర్ఎస్కి వచ్చే లాభం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒక్కసారి రాజకీయ పతనం చాలా అయిన తర్వాత ఇక దిగడమే దాంట్లోకెళ్ళి మెల్లిమెల్లిగా ఆ గుట్టకెళ్ళి కింది దిగిపోవడమే. తర్వాత నేల మీద ఉండి మళ్ళీ కసరత్తు చేస్తూ మళ్ళీ ఎక్కాల్సిందే. మధ్యలో ఉండి ఎటు కాకుండా ఉండంటే మీదికెళ్ళి ఏమొస్తుందో కిందికెళ్ళి ఏమొస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఆ తీర్మార్ మల్లయ్య మన చింతపండు నవీన్ ఎట్లయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో
అట్లనే కవితను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఏంటి అనంటే వాళ్ళ ఎమ్మెల్సీ అట్లాగే ఉంటది. మీరు ఇక్కడ పాయింట్ గమనించండి. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్సీ అట్లాగే ఉంటది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ రాజీనామా చేసి పో అంటే అది వేరు కదా. అట్లా కాదు. పార్టీ నుంచి సస్పెండ్. కాబట్టి ఏమైతదంటే నువ్వు పార్టీని సస్పెండ్ చేసినావు కాబట్టి నా మెంబర్‌షిప్ అట్లా నా ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యే గాని అట్లే ఉంటది. ఈరోజు కవితది కూడా అట్లే ఉంటది. అంటే ఇది గూడుపుటన, లోగుట్ట తర్వాత విషయం. కానీ ఆమె పదవికొచ్చిన నష్టమేం లేదు ఇప్పట్లో అనేది ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న ముచ్చట. దీని తర్వాత దీన్ని తండ్రి కోసం వాడుకుంటున్నాన్న ఫీలింగ్ కవిత తీసుకొస్తున్నది కానీ ఇది తండ్రి కోసం చేస్తున్నది కాదు. తండ్రిని అడ్డం పెట్టుకొని తన సొంత లాభం చూసుకుంటున్న వైనమే. తండ్రికి దగ్గర కావాలని చూసినా ఇప్పుడు తండ్రి ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అంత కేటీఆర్ లేదా హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళ ముగ్గురిని దాటుకుంటూ కవిత వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. ఎట్లాగూ కేటీఆర్కు కవితకు మధ్య లోపట రక్షాబంధన్ అప్పుడే తెలిసిపోయింది, తేలిపోయింది కూడా. వాళ్ళ మధ్యన ఇంకా దూరం గ్యాప్ బాగా వచ్చిందని. సో ఏ రకంగా చూసినా కూడా కాళేశ్వరం యొక్క ఈ అంశం ఉందో, ఈ ఘోష్ గారి ఏదైతే అంశం ఉందో, నివేదిక ఉందో, సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించడం పరాకాష్ట స్థాయి, హై పీక్ లెవెల్కి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సిబిఐ రావడం అనేది అంటే వాళ్ళ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుందా, తీసుకుపోతుందా, ఢిల్లీకి తీసుకుపోతుందా, హైదరాబాద్ ఉంచుతుందా, లేదా ఏందనేది అది కాలం చెప్పాల్సిన ముచ్చట. ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా దాని గురించి చెప్పగలుగుతారు. ఇప్పుడు చాలా ఈజీగా చెప్పవచ్చు, కానీ అంతా ఊహించుకోవడం ఇప్పుడు అవసరం లేదన్న పాయింట్ మీద ఆలోచిస్తే ఏంటంటే కాళేశ్వరం విషయం లోపట బారాస ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా చేయకపోయినా బాధ్యతల నుంచి తప్పుకోవడం అంత ఈజీ కాదు. దాని నుంచి ఎవరూ తప్పించలేరు. ఆ బాధ్యత అనేది ఖచ్చితంగా కేసీఆర్కు, హరీష్ రావుకు వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది. దీంతో పాటుగా కొందరి ఆఫీసర్ల మెడ కూడా చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నవరాత్రులు బారాసకు కాళేశ్వరం కాలరాత్రులే. జై శ్రీరామ్.